ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అని డిసైడ్ అయ్యాక ఆల్మోస్ట్ ప్రతి బిగినర్‌కి ఒక కన్‌ఫ్యూజన్ వస్తుంది. జావా నేర్చుకోవాలా? లేక పైథాన్ నేర్చుకోవాలా? సోషల్ మీడియాలో ఒకరు పైథాన్ అంటారు. ఇంకొకరు జావా అంటారు. చూస్తూ చూస్తూ కన్‌ఫ్యూజన్ ఇంకా పెరిగిపోతుంది. మరి నిజంగా బిగినర్‌కి ఏది బెటర్? ముందు పైథాన్ గురించి మాట్లాడుకుందాం. పైథాన్ సింటాక్స్ చాలా సింపుల్‌గా ఉంటుంది. కాబట్టి ప్రోగ్రామ్స్ రాయడం, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం కొంచెం ఈజీగా అనిపిస్తుంది. అందుకే ఏఐ, మెషిన్ లెర్నింగ్, డాటా సైన్స్ లాంటి మోడర్న్ టెక్నాలజీస్‌లో పైథాన్ చాలా పాపులర్. మరి జావా ఏంటి? జావా మిమ్మల్ని కోడ్ రాయడం మాత్రమే కాదు, ప్రోగ్రామింగ్‌ని కరెక్ట్ వేలో అప్రోచ్ చేయడం కూడా నేర్పిస్తుంది. వేరియబుల్స్, కండిషన్స్, లూప్స్, ఊప్స్ కాన్సెప్ట్స్ ఇలాంటి కోర్ కాన్సెప్ట్స్‌ని స్ట్రాంగ్‌గా అర్థం చేసుకునే ఫౌండేషన్ ఇస్తుంది. అందుకే బ్యాంకింగ్ సిస్టమ్స్, పేమెంట్ అప్లికేషన్స్, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్‌వేర్ ఇలాంటి మిలియన్స్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేసే అప్లికేషన్స్‌లో జావాని ఎక్కువగా యూజ్ చేస్తారు. మరి బిగినర్ ఏం చేయాలి? క్విక్‌గా స్టార్ట్ చేయాలి, ఏ సైడ్ ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకుంటే పైథాన్ మంచి చాయిస్. ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకోవాలి, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఫీల్డ్‌లో కెరియర్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే జావా ఎక్సలెంట్ చాయిస్. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే సక్సెస్‌ని డిసైడ్ చేసేది లాంగ్వేజ్ కాదు. డైలీ ప్రాక్టీస్, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం. ఇవే మిమ్మల్ని డెవలపర్‌గా మారుస్తాయి. మరి మీ ఒపీనియన్ ఏంటి? జావా బెటర్ అనుకుంటున్నారా? లేక పైథాన్ బెటర్ అనుకుంటున్నారా? కామెంట్‌లో చెప్పండి.